ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్లలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు, కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తుంది. ఈ పండగకు పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి గ్లాసులో పాలను తీసుకొని వెళ్లి పుట్టలో పోస్తుంటారు. దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు, 2 పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజదోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితి నాగదేవతలను, సర్పదేవతలు ఆరాధించే పండుగ, ప్రధానంగా మహిళల పండుగ. నాగుల చవితిని వివాహిత స్త్రీలు తమ పిల్లల క్షేమం కోసం జరుపుకుంటారు. చవితి పండుగ సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను ఆచరిస్తారు. భక్తులు వల్మీకం లేదా పుట్ట, పాముల గుంటలు వద్ద సర్పదేవతకు పాలు మరియు డ్రై ఫ్రూట్స్ సమర్పిస్తారు. నాగ చతుర్థి రోజున అష్టనాగ్ 8 హుడ్ కోబ్రా పూజిస్తారు. కార్తీక మాసంలో నాగుల చవితి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన పండుగ. ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు ఒక్కో ప్రదేశానికి భిన్నంగా ఉంటాయి. కొంతమంది ఇంట్లో నాగదేవత విగ్రహం పెట్టి పూజలు చేస్తారు. కానీ కొన్ని ప్రదేశాలలో భక్తులు పుట్ట, పాముల గుంట వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించి ఇతర పూజలు చేస్తారు. ప్రజలు పాలు, కుంకుడు, పసుపు, విభూతి, బెల్లం మరియు నల్ల నువ్వుల మిశ్రమంతో చేసిన తీపి పదార్థాలతో మరియు బెల్లం మరియు తెల్ల నువ్వులు ఉడకబెట్టని మిశ్రమంతో పుట్టలు లేదా చీమల కొండలకు, పాములకు నిలయం పూజ చేస్తారు. బియ్యం మరియు నల్ల నువ్వులు మరియు చివరకు గుడ్లు. ప్రజలు ఈ వస్తువులను చీమల కొండలో వేస్తారు. ప్రజలు చీమల కొండ దగ్గర దీపాలను వెలిగించి దానికి పూలు సమర్పిస్తారు. ఈ ఆచారం తూర్పు ముఖంగా మరియు సాధారణంగా రోజులో శుభ సమయంలో జరుగుతుంది. నైవేద్యాలు ముగించిన తరువాత ప్రజలు చీమల కొండ నుండి కొంచెం మట్టిని తీసుకొని చెవుల వెనుక పెట్టుకుంటారు. నాగుల చవితి జరుపుకోవడం వల్ల వారి ఇంటి మరియు కుటుంబ జీవితంలో అన్ని ఒత్తిడులు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. ప్రజలు సాధారణంగా దేవాలయాలలో ఉన్న చీమల కొండలకు లేదా వారి ప్రాంతంలో చీమల కొండలు ఉన్న మరే ఇతర ప్రదేశంలోనైనా ఈ ఆచారాలను చేస్తారు. తెలుగు హిందూ సంస్కృతిలో నాగుల చవితికి సంబంధించిన ప్రసిద్ధ పురాణం సముద్ర మంథన్ యొక్క ప్రసిద్ధ సంఘటన సందర్భంగా విశ్వాన్ని రక్షించడానికి శివుడు హాలాహల లేదా కల్కుట అనే విషాన్ని తాగిన రోజున సూచించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాగదేవాలయాల్లో కూడా పూజలు, ప్రార్థనలు జరుగుతాయి. ఈ రోజుల్లో నాగుల చవితి రోజు పాములకు, ముఖ్యంగా పాముగుంటల దగ్గర ఉన్న నాగుపాములకు పాలు మరియు గుడ్లు అందించే ఆచారం కోసం ప్రసిద్ధి చెందింది. పాము మంత్రముగ్ధులు నాగుపాములను గ్రామాలు మరియు పట్టణాలకు తీసుకువస్తారు. వీటిని భక్తులు పాలు పోస్తారు. నాగుల ఆరాధన మానవులకు ప్రకృతితో సామరస్యంగా జీవించాలని నిరంతరం గుర్తు చేస్తుంది. మరియు నాగులను పూజించడానికి అనువైన మార్గం పాములు మరియు ఇతర జంతువులకు నిలయంగా ఉన్న అడవులు మరియు పొడవైన కమ్మీలను. సర్ప భద్రాంతే దూరం గచ్చ మహావిషం జనమేజయ యాగాంతే ఆస్తిక వచనం. అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తే నమః. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః.
అనంతో వాసుకిం శేషం తక్షక. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తుంది. ఈ పండగకు పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి గ్లాసులో పాలను తీసుకొని వెళ్లి పుట్టలో పోస్తుంటారు. దేవాలయాల్లో రాతివి ఈ మానవ శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలెనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంతమంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో కూడా నాగుల చవితి సందడి అంతా ఇంతా కాదు. తెల్లవారుజాము నుండే భక్తుల సందడి మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.